అబ్బాయిలకు అమ్మాయిల పక్కన నడవాలంటే చాలా భయం. ఏదో పెద్ద పనున్నట్టు ముందుకెళ్ళిపోతుంటారు. కొంచెం మాస్గా ఉంటుందంటే అబ్బాయిలు దేన్ని వదలరు. ఇలాంటి వాటికి అమ్మాయిలు ఫీల్ అవ్వడం ఎప్పుడో మానేశారు. చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. చెప్పాను కదా, అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. సర్లే సరదాగా డాన్స్ చేద్దామా? జనాలు ఉండాలి. ఇలా ఎవరు లేనప్పుడు నేను చేయను. చాలా చూసేసినట్టుంది. బాగుంది కదా? బాగుందమ్మా. ఇది చూడు, ఇది కూడా కలర్ నాకు నచ్చింది. కొంచెం దగ్గరగా పెట్టు. కనిపించట్లేదా? ఇప్పుడు అమ్మా, వాడేంటి ఏదో తింటున్నాడు. ఎవరు? ఏం లేదు. ముందు నువ్వు చెప్పు, పెద్దత్తయ్యకి ఇది బాగుంటుంది కదా? వాడేదో తింటున్నాడే. అదేదోలే, నువ్వు చెప్పు. నచ్చిందా? బాగుంది కదా? సీతాఫలక్కాయ్. ఇది ఒకటే కాదు, ఇటు చూడు, బొట్లు బొట్లు. రే, బుట్టలు బుట్టలు. మరి నాకు? రే, ఇదిగో నా చీరలు చూపించాలి ఫస్ట్. మరి నా సీతాఫలక్కాయ్? ఇదిగో ఇలాగే తినేస్తున్నాడే. ఆ అమ్మాయివి కాబట్టి నీకు పెళ్లి చేసి పంపించాం అత్తారింటికి బయటికి. ఈయన్ని పంపలేను కదా మా బయటికి. అవును, నీ క్లాస్మేట్లు ఎలా ఉన్నారే? అప్పుడు వచ్చి ఆ బుట్ట మొత్తం తినేసింది. ఆ బండది, ఆ బక్కది, అక్కడ ఇక్కడ నీ దగ్గరలోను ఎక్కడ ఉన్నారా? వీళ్ళందరూ ఇంకా గుర్తున్నారా నీకు? 1 రమాదేవి, 2 ఉమాదేవి, 3 సత్యవతి, 4 4వ నంబర్ చంద్రాణి, 5వ నంబర్ పద్మజ, 6వ నంబర్ ధనలక్ష్మి, 7వ నంబర్ శేషవేణి. ఏ, ఎందుకు నవ్వుతున్నావు? ఏంటి నాన్నగారు? అందరూ ఉన్నా నువ్వు లేవు కదే, అదే ఫీలింగ్. వచ్చేవే, ఎలాగైనా మీ ఆయన్ని కన్విన్స్ చేసి వచ్చే. అర్ధరాత్రి నాన్న నిద్రలేసినప్పుడు, మధ్యాహ్నం 3 టీ కాసి ఇచ్చినప్పుడు, చిన్నప్పుడు మనం చేసిన చేష్టలు గుర్తొచ్చి నీతో మాట్లాడాలనిపించి, నిన్ను చూడాలనిపించి, నిన్ను దగ్గర తీసుకోవాలనిపిస్తే నువ్వు ఉండవు కదంటే. పైగా నువ్వు ఉన్నది కాస్త కూస్తా దూరమా, ఎక్కడో. ఆ లోటు నేను భర్తీ చేసేస్తాను అనుకో. కానీ నాన్నన్న ఫీలింగ్, నాన్నతోనే ఉండాలి, నాన్నతోనే ఉంటాం, నాన్నతోనే ఉంటూ ఉంటాం. అది సూపర్ కదంటే. వచ్చేవే. సరే 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 ఇదిగో సీతాఫలక్కాయ్, బుట్టలు మొత్తం పంపించాను లండన్కి. ఓకే, ఇదిగో ఇదిగో, ఒక్క మంచి మాట మాట్లాడు. నాన్న, అమ్మ, అన్నయ్య, చెల్లి, అందరం, మనందరం, మొత్తం అందరం. బోల్డ్ అంత అందరం. బంధాలెప్పుడు చాలా బాగుంటాయి. ఇక్కడతో ఆగిపోతాయనుండదు, ఇంకా ఇంకా ఉంటూనే ఉంటాయి. కానీ బాగుంటాయి, నీళ్ళూరినట్టు. నాకు ఆస్ట్రేలియా అంటే ఎంతో ఇష్టం. అక్కడే సెటిల్ అవ్వాలని ఎందుకు అనుకుంటానో తెలుసా? కోపం వస్తే చుట్టూ ఎంతమంది ఉన్నా అరిచేయచ్చు. నడక బోర్ కొడితే సడన్గా పరిగెత్తేయచ్చు. అన్నిటికన్నా మన వల్ల కాకపోయినా మంచిగా ఉండాలని ట్రై చేస్తాను, చూసావా? దానికో దండం పెట్టచ్చు. ఇక్కడ కూడా చాలా చేయొచ్చు. ఎక్కడ పడితే అక్కడ టీలు కాఫీలు తాగొచ్చు. ఎవరిని పడితే వాళ్ళని బాబాయ్ అని పిలవచ్చు. బాబాయ్ గ్లాస్ తీసుకో. ఎక్కడ పడితే అక్కడ, దేని మీద పడితే దాని మీద డాన్స్ చేయొచ్చు. వచ్చి నువ్వే కదా అన్నావు జనాలు కావాలని. బోల్డ్ మంది ఉన్నారు. వచ్చి ఒక్క నిమిషం చెప్పులు తీసేసిరా, అప్పుడు తెలుస్తుంది విషయం ఏంటో. కొంచెం దగ్గర రావచ్చుగా, పావుగంటలో మొత్తం కరిగిపోద్ది. ఐస్ కదా, కరగడానికి టైం పడుతుంది. నీ ఇష్టం, ఊహించుకో.
అమ్మాయిలు ఇలాంటి వాటికి ఫీల్ అవటం ఎప్పుడో మానేశారు. చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. కొంచెం డామినేట్ చేస్తే కోపం వచ్చేస్తే. మీకు రాదా? అసలు మేము ఇలా ఉండడానికి కారణమే మీరు. మీ ఇన్సెక్యూరిటీలు, మీ అనుమానాలు, మీ అన్నెసెసరీ యాటిట్యూడ్స్ వల్లే మేము ఇలా తయారయ్యాం. మా సెన్సిటివిటీలు కోల్పోయాం, రాటు తెలిపోయాం. లేకపోతే ఇంతకంటే సున్నితంగా, ఇంతకంటే సుకుమారంగా ఉండేవాళ్ళం. మొన్నే కదండి ఏదో ఫ్యాక్టరీ అమ్మేస్తున్నారు టాక్ వచ్చింది. ఇప్పుడేంటి ఇంకోటి గడేస్తున్నారా? నాన్నగారు నేను అమ్మ దగ్గరికి వెళ్తా. అందరు అక్కడే ఉన్నారు సార్. ఎదుటివాడికి అవకాశం ఇవ్వకుండా, ఇంట్లో వాళ్ళు నోరెత్తకుండా ఇంకో ఫ్యాక్టరీ పెడుతున్నావు. పర్వాలేదంటావా? అందరూ బాగానే ఉంటారు కదా. ఇలాంటప్పుడే నీ కొడుకుని చూస్తే ముచ్చటేస్తుందిరా. ఎక్కడుంటే అక్కడ, ఎవళ్లతో ఉంటే వాళ్ళతో హాయిగా ఉంటాడు. నీలా అంటి పెట్టుకోవాలనుకోడు. మన ఊళ్ళో ఎంత ఉందో మనకు కావాలి కానీ అమరావతిలో ఎంత ఉంటే మనకెందుకురా? ఎరా మళ్ళీ కొండ మొదలెట్టేసావా? ఈసారి ఏ పక్క నుంచి? అప్పటి నుంచి నాది ఒకటే మాట రే, నెత్తుల మీద పెట్టుకుంటారు, ఇంకెక్కడైనా పెట్టుకుంటారు. కాలేజీలో ఏదైనా వెళ్ళరా మీ బావగారు పక్కన ఉంటేని. చూడండి రా, ఇక్కడే తిరిగేవాడు, ఇక్కడే రంగులు అమ్మేవాడు. ఇంత గొప్పడు ఇప్పుడు ఇవాళకి అలాగే ఉన్నాడు. ఎరా నిన్నే దిక్కులు చూస్తామండి. మనకేం మాటలు లేవు. మనది ఎప్పుడు ఒకటే బాణి, మన నచ్చ స్ట్రైటే. ఏడు బావా కలం కొన్నావా ఫ్యాక్టరీకి? నువ్వు ఊరుకోరా. ఎరా మీ అత్తగారిని మర్చిపోకుండా నెలకోసారి చూసి వెళ్ళటం నాకు బాగుందిరా. ఇప్పుడే చూశాను, అందరూ అక్కడ ఉన్నారు. ఎరా మీ వాడికి పెళ్లి చేసే ఆలోచన ఉంటే నాతో చెప్పు. మా వాడు ఒకడు సౌత్ ఆఫ్రికాలో ఎక్కడ వ్యవసాయం చేస్తున్నాడు రా. వాడు అక్కడ పంటలే పండిస్తున్నాడో డబ్బులే పండిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. నువ్వు అను, వాడు డబ్బులు బస్తాలతో తెచ్చిపోసేస్తాడు రాసుల కింద. రే రే బా ముందు నన్ను చెప్పనీరా. అందరూ రెడీ అమ్మొచ్చు, బయలుదేరదాం. సరేరా, వస్తాం. అలాగే ఏరా పెద్దావిని తీసుకొచ్చిపోయావా? ఆవిడకి రావాలనిపిస్తున్న వస్తాను నాన్నగారు. పిలిస్తే రాదు. నా అలాగే ఎక్కువ ఆలోచించదు. బుజ్జిమా అని పిలు. బుజ్జిమా వస్తున్నా. బుజ్జిబాయ్ ఆవిడకిచ్చి. అది కదా నవ్వాని. అమ్మా ఏంట్రా? తీసుకో అమ్మ, తీసుకో. మీరిస్తున్నారా ఆయన ఇచ్చారా? ఆయన ఇచ్చారు. నిజం చెప్పు, మీరిచ్చారా ఆయన? లేదు, ఆయన ఇచ్చారు. ఇచ్చింది ఎలాగో పిల్లలకి ఇస్తావు కదా, తీసుకో. ఆయన ఇస్తేనే తీసుకుంటాను. మీరిస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోను. అప్పుడది నా సొంత కూతురు కాదని రోడ్డు పక్కన ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేశాను. దాని రోజులు బాగుండి ఇయాలంతా బాగుంది. లేకపోతే ఎంత ఉసురు పోసుకుని దాన్నో. ఆ అభిమానంతోటే ఆ ఇంటికి రాలేకపోతున్నాను. తిరిగి మన పరిస్థితి బాగున్నప్పుడే మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఇంత వాళ్ళని చేశాడు. ఒక్కటి చెప్తున్నాను రే, నా కడుపున పుట్టారు కాబట్టి మీ గురించి నాకు బాగా తెలుసు. కల్లో కూడా ఆయనకు అపకారం తలపెట్టకండి. వచ్చే వారం పిల్లల్ని పంపండి. ఒక వారం రోజులు ఇక్కడే ఉంటారు. నీ గురించి ఎక్కువ చెప్పింది. ఏడుసేవులో పద. ఇది కూడా మా నాన్న ఇచ్చారు. ఎత్తనయ్యా, నువ్వు హనుమంతుడి. అన్ని వచ్చినట్టేనా? బుజ్జిమా నాకు తుమ్ము వస్తుంది. నీకు తుమ్ము వస్తుందా? తుమ్ము 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 తుమ్ము. అమ్మా ఇది నాన్న డైరీ పట్టుకొచ్చింది. దాని సంగతి ఏంటో చూడండి. ఏమిటి అన్నయ్య గారు డైరీ పట్టుకొచ్చా? భారత రాజ్యాంగంలో ఇది కుటుంబ రాజ్యాంగం అక్క. ఇది మావే రాసిన డైరీ. దీన్ని కళ్ళు మూసుకుని ఓపెన్ చేస్తే ఏదున్నా గానీ మన ప్రాబ్లమ్స్, మన సొల్యూషన్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఇప్పుడు నీకేం ప్రాబ్లం వచ్చిందే? ఈ పేజీలో ఆయన ఏమీ రాయలేదు. అంటే నీకు ఏ ప్రాబ్లం లేదన్నమాట. ఈ స్పేస్ నేను కొంచెం వాడుకోవచ్చా బావా? వాడుకో. ప్రపంచం మొత్తం రంగస్థలమే అనుకున్నప్పుడు అందులో అందరూ నటించేవాళ్లే. అప్పుడు ఆ నటనలు దాచుకోవడం ఎందుకు? ఓపెన్ గా నటించేస్తే పోలా? అలా చూడకు బావా, నేను చెప్పలేకపోతున్నాను. నువ్వు నీ పని చూసుకో.
మా నాన్న నన్ను నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. నేను అవునని చెప్పను, కాదని చెప్పను. ఒకవేళ అవునని చెప్పాననుకో, అది అవ్వలేదనుకో, ఒక బాధ. ఒకవేళ కాదని చెప్పాననుకో, అది అయిపోయిందనుకో, అదేంటి అలా చెప్పాను కదా ఇప్పుడు ఎలా అని ఇంకో బాధ. అందుకే అలా జస్ట్ స్టేజ్ మీద ఏం జరుగుతుందో కళ్ళెట్టుకుని చూడటమే మనం చేయగలిగింది. అంతకు మించి ఇంకేం చేయగలుగుతాం బావా? కానీ బావా, ఏదైనా ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్యన ఒక స్వీట్ మ్యాజిక్ ఉంటుంది చూసావా, అది వర్కౌట్ అవ్వాలి. కలర్స్ ని బట్టి మైండ్ సెట్ చెప్పేయొచ్చంట. సరదాగా చూసేద్దామా? రెడ్